నా పేరు సాయి అండి. ఈ కంపెనీలో ఒక వన్ ఆఫ్ ది బిజినెస్ బిల్డర్ గా వర్క్ చేస్తున్నాను. ఐ థింక్ అది మేడం గారి గురించి ఇంట్రొడక్షన్ ఆల్రెడీ ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెయిన్ సెషన్ లోకి వెళ్ళిపోదాము. ఓకేనా? సో సెషన్ లోకి వెళ్ళిపోతే మీకు అండ్ ఈ సెషన్ ఏదైతే ఉందో మినిమం 1 అవర్ ఉంటుందండి. ఓకేనా? జస్ట్ ఈ ఒక 2 minutes లో 3 minutes లో ఈ సెషన్ గురించి మీకు క్లియర్ గా మేము చెప్పలేము. చెప్పినా మీకు అర్థం కాదు. ఖచ్చితంగా మీరు ఇలా టేకప్ చేయలేరు. సో మినిమం 1 అవర్, ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకేనా? దీంట్లో క్లియర్ గా డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయాలంటే 1 అవర్ పడుతుంది. డెఫినెట్లీ విత్ ఇన్ 1 అవర్ లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్, ఏదైనా క్వశ్చన్స్ మీకు ఉంటే మాత్రం డెఫినెట్లీ చెప్తున్నాను, మీకు లింక్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు బాగా మీకు క్లియర్ గా సపోర్ట్ చేస్తారు అండ్ హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలా మంది, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. సో ఐ థింక్ ఉంటారు, అందరూ ఉండకుండా అయితే ఉండరు. ఎందుకంటే అందరికీ వెల్కమ్ చెప్పాము మేమైతే. సో చాలా మంది కోవిడ్ సిచ్యువేషన్స్ లో జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్లీ నేను చూస్తూ ఉన్నాను, అందరూ వస్తూ ఉన్నారు. సో అందరికీ వెల్కమ్ అండి. ఓకేనా? సో ఈ ఆపర్చునిటీ క్లియర్ గా నేను ఆల్రెడీ మా వాళ్ళు చెప్పుంటారు, ఇక్కడ మొత్తం డిస్కస్ చేస్తారని చెప్పి, అవునా కదా? సో దాని గురించి క్లియర్ గా ఒక చిన్న స్క్రీన్ షేరింగ్ ద్వారా మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో జస్ట్ అ సెకండ్, నేను మీకు స్క్రీన్ షేరింగ్ ద్వారా ఇవన్నీ చెప్తాను. ఓకేనా? యా. సో ఐ థింక్ స్క్రీన్ షేరింగ్ మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్, కనిపిస్తుంది కదా? ఈ యొక్క మీరు ఏదైతే ఇన్వైట్ అయినారో ఫర్ ఎవర్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మాది ఒక మిషన్ మిలియనీర్స్ అండి. మిషన్ మిలియనీర్స్ అనేది మాది ఒక గ్రూప్ అనమాట. సో ఈ గ్రూప్ మిమ్మల్ని అందరికీ వెల్కమ్ చేస్తుంది. ఓకే, ఐ థింక్ క్లియర్ అర్థమైంది. మిషన్ మిలియనీర్స్ అంటే ఇక్కడ మీకు ఒక ట్యాగ్ లైన్ మీకు క్లియర్ గా అర్థమై ఉండాలి. మిలియనీర్ అంటే ఎవరో మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. సో నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను చూడండి. ఇయర్లీ 10 lakhs రూపీస్ ప్యాకేజ్ ఎవరైతే అబోవ్ ఎర్న్ చేస్తారో వాళ్ళని మాత్రమే మిలియనీర్ అంటారు. ఓకేనా? సో అలాంటి పీపుల్ ని తయారు చేసే గ్రూప్ అనమాట ఇది. ఓకేనా? మిషన్ మిలియనీర్స్. సో అందరికి వెల్కమ్ అండి. ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ది వరల్డ్, ఇది ఏదైతే ఉందో గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మేబీ నేను చెప్తున్నా కాదు, క్లియర్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అండ్ ఈ గ్రూప్ లో నేను ఒక వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ బిల్డర్ సార్ ఆల్రెడీ చెప్పారు. అండ్ మై సెల్ఫ్ వచ్చేప్పటికి నా పేరు సాయి రాచకొండ, ఇట్స్ మై ఇనిషియల్, అండ్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. అండ్ మై క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐఎమ్ ద డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్. ఓకే, ఐఎమ్ ద డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్. ఎందుకు ఇది ఇంత క్లియర్ గా చెప్తున్నాను అంటే, సో ఈ ఆపర్చునిటీ గురించి మీరు అందరు క్లియర్ గా వింటున్నారు. మేబీ ఇంకొంచెం డెప్త్ ముందుకు వెళ్లే లోపు చాలా మందికి ఒక డౌట్ వచ్చింది. ఎస్, ఇది నా క్వాలిఫికేషన్ అంటే నా స్టడీ యొక్క ఈక్వల్ది కాదే అన్న ఒక డౌట్ ఎవరికి మేబీ వచ్చింది. ఇలాంటిది అలా రాకుండా ఉండటం కోసం ఇది ముందుగానే మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా? ఇక్కడ క్వాలిఫికేషన్ తో, ఎడ్యుకేషన్ తో, మేబీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఉంటే ఈ యొక్క కంపెనీ మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే మీరు చాలా తొందరగా గ్రోత్ అవుతారు. ఓకేనా? చాలా మంచి క్వాలిఫికేషన్ ఐ థింక్ సో ఉంటాయి. అవి మేబీ బీటెక్లు, డిగ్రీలు, ఎంబీఏలు, ఎంటెక్లు చాలా మంది చేసి ఉంటారు. మంచి ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇందులో మీ ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషన్, మీ క్వాలిఫికేషన్, మీ స్కిల్స్ అండ్ మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ యొక్క కంపెనీలో మీరు కరెక్ట్ గా బిల్డ్ చేస్తే నేను చెప్తున్నాను చాలా తొందరగా ఈ కంపెనీలో సెటిల్ అవుతారు. ఓకేనా? సో అది క్లియర్ గా అర్థం చేసుకోండి. చెప్తున్నా కదా, ఇన్ కేస్ మీకు మిడిల్ లో ఏదైనా డౌట్ వస్తే మీరు దీని నుంచి లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. ఓకేనా? సో క్లియర్ గా ఎండ్ వరకు ఉండండి, మీ డౌట్ క్లారిటీ వచ్చింది. ఇన్ కేస్ క్లారిటీ రాకపోయినా సరే మేము ఉన్నాం క్లారిటీ ఇవ్వడానికి. ఓకేనా? సో మీకు ఈ వెబినార్ తర్వాత ఫైనల్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుందండి. జస్ట్ ఒక మీకు టైం ఇస్తాను, మీరు ఆ టైంలో ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా నన్ను అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనా? సో అవర్ కంపెనీ ఆఫరింగ్, మా కంపెనీ ఏదైతే ఉందో మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి సో పాసివ్ ఇన్కమ్ అంటే ఈ కంపెనీలో మీరు వర్క్ చేయడం వల్ల సమ్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మీరు వర్క్ చేసినా చేయకపోయినా వచ్చే ఇన్కమ్ ని పాసివ్ ఇన్కమ్ అంటారు. అలాంటి పాసివ్ ఇన్కమ్ ని మీరు ఈ కంపెనీలో ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలాంటి పాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో చాలా తక్కువ పీపుల్ కి మాత్రమే, అంటే చాలా రేర్ కేటగిరీస్ పీపుల్ కి మాత్రమే వస్తుంది. లైక్ సింగర్స్, సైంటిస్ట్, ఇలాంటి అండ్ బిజినెస్ ఓనర్స్. సో ఇలాంటి పీపుల్, ఇలాంటి ఒక ఇన్కమ్ ని మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ సెక్యూర్ ఫ్యామిలీ ఫ్యూచర్. చెప్పాను కదండి, ఈ కంపెనీ మీరు టేకప్ చేయడం వల్ల మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. అంటే మీరు ఈ కంపెనీలో కొంచెం ముందుకెళ్ళి సక్సెస్ అయ్యి బాగా మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఏమన్నా అయినా, ఇన్ కేస్ ఏది అవ్వకపోయినా సరే, ఓకేనా, ఆ టైంలో మీరు ఏదైతే ఎంత ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తున్నారో, ఏ పొజిషన్ లో అయితే ఉన్నారో ఆ పొజిషన్ ని, ఆ ఇన్కమ్ ని మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. అలాంటి మేబీ ఇలాంటి అందరూ చాలా మంది గవర్నమెంట్ జాబ్ లో ఊహిస్తుంటారు. సో లైక్ చాలా గవర్నమెంట్ జాబ్స్ లో కూడా ఇప్పుడు అలాంటి సెక్యూరిటీలు చాలా వాటిలో తీసేశారు, చాలా సెక్టర్స్ లో. బట్ ఈ కంపెనీలో మీకు ఇంకా అవైలబుల్ ఉంది. సో టేకప్ చేస్తే ఒక మంచి కెరీర్ ని మీరు టేకప్ చేసినట్టే. అండ్ బిజినెస్ ఇన్హెరిట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇది అది. అండ్ ఎర్లీ రిటైర్మెంట్.
మీరు చాలా ఎర్లీగా ఈ కంపెనీలో సెటిల్ అవ్వచ్చు. ఆమెకు చెప్పాను కదా, నేను కూడా ఒక వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఈ కంపెనీలో, వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్. సో చాలా తొందరగా మీరు కూడా సెటిల్ అవ్వచ్చు. సో అండ్ టైం ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా నేను ఈ కంపెనీలో పనిచేసేది మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, మార్నింగ్ 2 hours. సరే ఇలా ఇది హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. దాన్ని క్లారిటీ ముందు దీని ఆఫ్టర్ స్లైడ్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో వెయిట్ చేయండి దానికోసం. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చెప్పాను కదండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే చాలా మంది, అంటే కొంతమంది మేబీ ఉన్నారా లేదో నాకైతే తెలియదు. అంటే దీనికి బిఫోర్ నేను కూడా కొన్ని జాబ్స్ చేశాను. ఆఫ్టర్ డిప్లొమా నేను కొన్ని జాబ్స్ చేసేసి అక్కడ కొన్ని చోట్లనేమో శాలరీ సరిపోక మానేశాను, కొన్ని చోట్లనేమో బాగా టైం ఎక్కువయ్యి స్ట్రెస్ ఎక్కువయ్యి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మానేశాను. సో అంటే మేబీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చెప్తున్నాను. సో అలాంటిది ఇక్కడ ఏమి ఉండదండి. చాలా హయ్యర్ ఇన్కమ్ ని చాలా తక్కువ టైంలో మీరు ఎర్న్ చేయొచ్చు. సో మేబీ నేనైతే చెప్తున్నాను, కానీ ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఆపర్చునిటీ కోసమే సర్చ్ చేస్తున్నారా? ఓకే శ్రీకాంత్ గారు మీరు ఒకరే సర్చ్ చేస్తున్నారా? థ్యాంక్ యూ. ఓకే 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 త్రివేణి గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో మాక్సిమం బయట చాలా మంది సొసైటీలో చాలా మంది పీపుల్ దీనికోసమే సర్చ్ చేస్తుంటారు. బట్ కాకపోతే ఏంటంటే అందరికీ ఆపర్చునిటీ అవైలబుల్ అవ్వలేదు. మేబీ అవైలబుల్ అయినప్పుడు వాళ్ళు టేకప్ చేసి ఉంటారేమో. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఛాన్సెస్ వస్తూనే ఉంటాయండి. బట్ ఆ ఛాన్స్ మనం తీసుకుంటున్నామా లేదా అనేది మాత్రం నేను చెక్ చేసుకోవాలి. సో నేను దీనికోసం ఏంటంటేనే, సో డెఫినెట్లీ మీరు గమనించండి, మీరు సర్చ్ చేస్తున్నారా అది డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. నేను సర్చ్ చేశాను, నాకు టచ్ అయింది, నేను టేకప్ చేశాను. సో మీరు సర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఎంత కష్టపడి డిగ్రీలు బీటెక్లు ఇవన్నీ చేసినా బయటికి వెళ్తే వాడు ఇచ్చేది 10,000, 8,000, 15,000, మహా అయితే 25,000. అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అటు సంవత్సరానికి 2,000 పెంచినా ఒక 50,000, 60,000 సంపాదించాలంటే మినిమం 50,000-60,000 రావాలి మనకి. 50-60 years రావాలి. ఆఫ్టర్ 50-60 years మనకి ₹1,00,000 వచ్చినా 10 లక్షలు వచ్చినా నో యూజ్, ఎంజాయ్ చేయలేం. సో అలాంటి ఆపర్చునిటీ కోసం కాకుండా చాలా తక్కువగా ఎర్లీగా సెటిల్ అయ్యే ఆపర్చునిటీ కోసం మీరు సర్చ్ చేస్తున్నారా? మేబీ మీలో ఎవరన్నా అలాంటి పీపుల్ ఉంటే వాళ్ళందరికీ మా గ్రూప్ హార్ట్లీ వెల్కమ్ అండి. డెఫినెట్లీ మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ గా ఇక్కడ రీచ్ అయ్యే పొజిషన్ లో మేము నిలబెడతాము. దానికి డెఫినెట్లీ మేము అందరికి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి హార్ట్లీ వెల్కమ్ చేస్తున్నాను. ఓకేనా? సో వెల్కమ్. సో మనం అండ్ ఇక్కడ స్టార్టింగ్ మేబీ సార్ ఇవన్నీ నాకు వద్దు సార్, నాకు 5,000 కావాలి, 15 అట్లా కాదు సార్. నాకు ముందు అసలు ప్రతి నెల ఎంత వచ్చింది చెప్పండి సార్. చాలా మంది అడుగుతాను సార్ నాకు ఈ నెల ఎంత వచ్చింది సార్, వచ్చిన ఇలా పర్టికులర్గా ఫిక్స్ అయిపోతుంటారు. సో వాళ్ళ కోసం అండి నేను చెప్తున్నాను, మీకు విత్ ఇన్ ఒక 6 months స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అని మీ నాలెడ్జ్ స్కిల్స్ ఇవన్నీ మేము చెప్పినట్టుగా మీరు యూజ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఒక 50,000 రూపీస్ ఇన్కమ్ అనేది తగ్గకుండా మేము ప్లానింగ్ చేస్తాము. ఓకేనా? సో సార్ ఇలాంటివన్నీ చెప్తున్నారు, డబ్బులు ఇలాంటి పే చేయమంటారు, ఇలా ఇప్పుడే డౌట్స్ వచ్చేస్తుంది అందరికి. సో అలా డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ₹1 కూడా మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎవరికి. ఓకేనా? ఫ్రీ, ఇది ఫ్రీ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ. ఓకేనా? అస్సలు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎవ్రీ మంత్ 50K ఇన్కమ్ అనేది ఎర్న్ చేయించడం అనేది 50K to 1 lakh అనేది మా ఎయిమ్. ఇది వచ్చిన ప్రతి ఒక్క పీపుల్ తో అలాంటి ఇన్కమ్ అని చెప్పడం మా ఎయిమ్ ఇది. ఓకేనా? సో సరే ఇదైతే ఓకే సార్ బాగానే ఉంది, నాకు మీరు ఇప్పిస్తాను వస్తాను, అలా కాదు. సో సొసైటీలో అంట ఇలాంటి 2 types ఆఫ్ పీపుల్ ఉన్నారంట. ఎవరు అలా ఒకసారి చూద్దాం మనం. సొసైటీలో ఇలాంటి పీపుల్ ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే క్లియర్ గా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు. సరే ఏం ఉన్న వాళ్ళు ఏం లేని వాళ్ళు మీరు ఐ థింక్ సో చాలా మంది అనుకుంటున్నారు మేబీ డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళ అలా అనుకున్నారు. సో లేదు జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ లేని వాళ్ళు, అస్సలు అదేది కాదండి. సో ఇలాంటి పీపుల్ ఉన్నారన్నమాట. డ్రీమ్స్ ఉన్నవాళ్ళు, డ్రీమ్స్ లేని వాళ్ళు. ఈ డ్రీమ్స్ లేని వాళ్ళు ఏంటి అంటే చాలా మంది అనుకుంటుంటారు, ఈ రోజు గడిస్తే చాలు, నాకు ఏదో ఒకటి వచ్చామా చేసామా అయిపోయిందా, ఈ రోజు అయిపోయింది, మనకు తర్వాత రేపటి సంగతి మనకెందుకు, అయినా రేపు ఉంటామో లేదు మనకు తెలియదు, రేపటి గురించి మనకెందుకు, అలా ఎవరన్నా అనుకుంటున్నారంటే మాత్రం డెఫినెట్లీ ఆపర్చునిటీ వాళ్ళకి సూటబుల్ అవ్వదండి. ఓకేనా? సో క్లియర్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, రేపు ఉంటామో లేదా అనుకుని పక్కన పెడితే ఉంటే ఇలా ఉండకూడదు మనం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉంటే రేపు ఇదే స్ట్రగుల్ అవ్వకూడదు. మేబీ అందరూ అవుతున్నారని కాదు, కొంతమంది చెప్తున్నాను. అండ్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు చాలా మంచి పర్సన్స్ అనమాట. అసలు వాళ్ళ కెరియర్ కోసం చాలా ఎఫర్ట్స్ పెడతారు వాళ్ళు. మేబీ డ్రీమ్స్ ఉన్నా డ్రీమ్స్ లేకపోయినా అసలు సొసైటీలో ఉన్నాము అంటే పర్టికులర్ టైం
ఒక టైం వచ్చింది, అంటే ఒక ఏజ్ వచ్చింది. ఆ ఏజ్ వచ్చినప్పుడు ఎవరైనా సరే దీనికోసం పరిగెత్తాల్సిందే. ఏంటిదంటారు అది? మనీ. మనీ. దీనికోసం డామ్ షూర్ గా ఒక ఏజ్ వచ్చాక ముందుకు వెళ్ళాల్సిందే. అది ఇంకా చదువు ఉన్నా లేకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా, ఒక టైం వచ్చినప్పుడు సర్టైన్ ఇన్కమ్ అనేది అర్న్ చేయాల్సిందే ప్రతి ఒక్క పర్సన్. ఇది అర్న్ చేస్తేనే మనకంటూ ఒక రెస్పాన్సిబుల్, ఐ మీన్ ఒక రెస్పెక్ట్ కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఇవన్నీ ఆ మనీతోనే. సో చాలా మంది అంటూ ఉంటారు, మనీ కెన్ మేక్ మెనీ థింగ్స్, మనీ కెన్ బ్రేక్ ఎనీథింగ్, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఇలాంటి మనీ ఉంటేనే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సొసైటీలో మనకంటూ చాలా ఉన్నాయి. అండ్ ఇదే మనీ ఎంత అవసరమో ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మనకు బాగా తెలిసింది కూడా. ఎందుకంటే చాలా మంది సర్టిన్ మిడిల్ టైంలో చాలా మంది జాబ్స్ పోగొట్టుకున్నారు. మేబీ నేను చాలా చూశాను, అవి నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో నాకన్నా బాగా మీకే తెలుసు. నేనేదో చక్కగా మంచి ఒక ఇండస్ట్రీలో ఉన్నాను, చాలా హ్యాపీ, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి. కానీ మన సరౌండింగ్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల నాకు తెలిసింది. సో మీకు తెలిసే ఉంటది. బట్ ఇలాంటి ఎఫెక్ట్స్ ముందు ఆపర్చునిటీ మీకు వచ్చింది కాబట్టి మనం సెట్ అయితే మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళని కూడా సెట్ చేయొచ్చు. ఓకే. సో చాలా జాగ్రత్తగా వినండి ఆపర్చునిటీ ఏంటి అనేది. కుదిరితే చెప్తున్నానండి, ఒక నోట్ బుక్, ఒక పెన్ తీసుకొని ఏదైనా డౌట్స్ వస్తే నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత నన్ను అడగడానికి బాగుంటది మీకు. ఓకేనా? అండ్ మా వాళ్ళు క్వశ్చన్ చేసినా మీకు చెప్పడానికి బాగుంటది. సో ఇందా మనం అనుకుందాం, డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు. ఒకవేళ లేని వాళ్ళ గురించి మనకు వద్దు, మనీ ఏదైనా అది వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని ఏం చేస్తారు. మేబీ ఒక డ్రీమ్స్ ఉన్న వాళ్ళు దీంట్లో ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ డ్రీమ్ ఏంటి అనేది. వాట్ ఈస్ యువర్ వై? అసలు మీ డ్రీమ్ ఏంటి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంతే. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంది మనం మంచి మంచి ప్రామిసులు చేస్తుంటాం. నేను పెద్ద అయిన తర్వాత అది అవుతాను, నేను పెద్ద అయిన తర్వాత అసలు మంచి కార్ తీసుకుంటాను. ఇలాంటి డ్రీమ్స్ ఎవరైనా చెప్పుంటే మాత్రం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ గుర్తు తెచ్చుకుంటూనే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తుంటారు కొంతమంది, లేదంటే ఒక ఆపర్చునిటీ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. మేబీ ఇది కాకుండా వేరే దానికోసం ఏదైనా 2-3 ట్రైల్స్ చేస్తూ ఉంటారు. నేను కూడా దీనికి వచ్చే బిఫోర్ 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చా. ఓకేనా? ఇలా నాలానే 2-3 ఇంటర్వ్యూలకు వెళ్తాం ఒకే రోజు, ఇలా వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వాళ్ళు ఇచ్చే ఒక 5,000, 10,000, 15,000, 20,000 ఇన్కమ్, దానితో మీరు అనుకున్న డ్రీమ్ అనేది ఫుల్ అయిద్దా ఒక్కసారి మీరు గమనించండి అంతే. అది నేను చెప్తున్నాను జస్ట్ అంతే. సో ఇది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మనం ఒక పని చేస్తున్నామంటే దాని వల్ల ఏమొస్తుంది మనకి, మనం అనుకున్న జరుగుతుందా లేదా, ఇది ఖచ్చితంగా మీరు మ్యాండేటరీ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనా? ఇది గుర్తు పెట్టుకోండి. అంటే వాట్ ఈస్ యువర్, మేబీ నాకైతే చాలా మంచి డ్రీమ్స్ ఉన్నాయండి. ఎలాంటి డ్రీమ్ అంటే ఒక మంచి హౌస్ బిల్డ్ చేయాలి, ఓన్ హౌస్. ఎందుకంటే ఓన్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకు మాట్లాడే టైం కాదు. యాక్చువల్ నేను మాట్లాడితే తర్వాత ఎవరైతే పర్సనల్, నేను మేబీ ఈ యొక్క బిజినెస్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళతో క్లియర్ గా మాట్లాడతాను. సో చెప్తాను. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉండే ఉంటది. సో నేను ఒక్క పర్సన్ అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి. సో ఎవరంటే వాళ్ళు, సో ఒకసారి చూద్దాం మనం ఎవరికి ఇద్దాం ఛాన్స్. అండ్ మౌనిక గారు. సో మేడం మౌనిక గారు, మీరు వీడియో కూడా ఆన్ చేయలేదు, ఒకసారి ఆడియో ఆన్ చేసుకోగలుగుతారా? మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఎస్. హాయ్ మ్యామ్. హాయ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. బాగున్నారా? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి మ్యామ్ మీరు మాట్లాడుతుంది? మంచాల. ఓకే ఓకే, డన్ డన్ మ్యామ్. నేను కొన్ని డ్రీమ్స్ పెట్టాను చూడండి ఇక్కడ. బెటర్ హెల్త్ అని, న్యూ కార్ అని, లైఫ్ స్టైల్ అని చెప్పి, పెన్షన్ అని చెప్పి, ట్రావెల్, సెల్ఫ్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇలాంటివి పెట్టాను కదా మ్యామ్. మీకు ఏమన్నా డ్రీమ్ ఉందా వాటిలో? ఎస్ సార్. ఏంటి మీ డ్రీమ్ ఏంటి మేడం? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. గ్రేట్, ఫెంటాస్టిక్ మ్యామ్. సో సూపర్. సో ప్రెసెంట్ ఏంటి మ్యామ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్. ఓకే డన్. థ్యాంక్ యూ మ్యామ్. రీసెంట్లీ పాస్డ్ అవుటా? ఎస్. ఓకే డన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యా. సో మేడం గారికి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఒక్కసారి అది వచ్చిందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో మనం ఎంటర్ అయ్యామంటే అసలు ఆ లైఫ్ స్టైల్ కానీ సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, అందరిని అడిగే టైం లేదు. బట్ తర్వాత మిమ్మల్ని ఎవరైతే మీరు అందరూ అడుగుతారు వాళ్ళని. సో ఎందుకు ఈ మోడ్ అడుగుతున్నానంటే, ఈ కంపెనీ మీకు ఓపెన్ ఛాలెంజ్ అండి, ఓపెన్ ఛాలెంజ్. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ డ్రీమ్ ఏంటి? మీ డ్రీమ్ కు తగ్గ ప్లానింగ్ మా దగ్గర ఉంది. అలాంటి కంపెనీ మాక్సిమం మీకు బయటికి వెళ్తే చాలా మంది అడుగుతారు, ఎంత కావాలి మీకు శాలరీ, ఏం చేయమంటారు, ఇదే. అట్లా అడగట్లేదు మేము. ఓకేనా? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ డ్రీమ్ ఏంటి? దానికి తగ్గ సార్ మెయిన్ టాపిక్ రాదు సార్. సార్ ఇది చెప్పండి సార్ అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి. ఇక్కడ మనం కెరియర్ బిల్డింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుతున్నాను. సో అసలు డెఫినెట్లీ మీరు అలాంటి థాట్ పెట్టుకోవద్దు. మినిమం 1 అవర్ స్పెండ్ చేస్తే నేను చెప్తున్నాను, ఒక మంచి ఆపర్చునిటీ మీరు టేకప్ చేసిన వాళ్ళు. అంటే చెప్పారు మాక్సిమం దాదాపు ఇక్కడ 17 పీపుల్ ఉన్నారు. ఇంట్లో అందరూ టేకప్ చేస్తారని నేనైతే అసలు చెప్పను. కొంతమంది టేకప్ చేస్తారండి. వాళ్ళని మళ్ళీ వేరే, ఇప్పుడు ఎవరైతే టేకప్ చేయారో వాళ్ళు కూడా వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి వస్తారు.
కానీ మీ పేర్లు గుర్తు పెట్టుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని అలా చెప్తూ ఉంటారు. అది డెఫినెట్లీ. ఎందుకంటే నేను దాదాపు ఒక ప్రోగ్రామ్, నేను కూడా ఒక పర్సన్ మీలానే చదువుకునే ఒక ఏదో ఇంటర్వ్యూ అని పిలుస్తున్నా అలా వెళ్ళాను నేను. దాదాపు నాతో పాటు దాదాపు 60 మంది 70 మంది అలా కూర్చున్నారు. అందులో నేను టేకప్ చేశాను. బట్ నాలాగా టేకప్ చేయడం మళ్ళీ నేనే తీసుకున్నాను వాళ్ళని బిజినెస్ లోకి. అలా ఉంటది. ఓకేనా? సో క్లియర్ గా వినండి ఆపర్చునిటీ ఏంటి అనేది. అండ్ డౌట్స్ వచ్చి చెప్తాను. అండ్ డ్రీమ్ దీని గురించి మాట్లాడుతున్నాం కదా మనం బాగా. సార్ డ్రీమ్ ఎలా సార్ ఇది ఏంటి అసలు, ఏం దేనికి సంబంధించి దీనికోసం ఏం చేస్తున్నాం మనం అని థాట్ వస్తే డెఫినెట్లీ నేను చాలా చేసాం. ఈ డ్రీమ్ అనే దానికోసం చాలా చేసాం. ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే దీనికోసం ఎడ్యుకేషన్. అసలు సూపర్ గా అసలు మేబీ అసలు నిద్ర మానుకొని మరి చాలా రోజులు చదివి ఉంటాం మనం. సో అలా. అండ్ ఈ ఎడ్యుకేషన్ ఏమో అంత ఊరికైతే అవ్వలేదండి మనకి, నాకు తెలుసు. ఎందుకంటే డిగ్రీస్ కానీ ఏదైనా బీటెక్ మేబీ చెప్తున్నాను. ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే చాలా ఇవ్వలేదు. చాలా లక్షల రూపాయలు మేబీ ఎల్కేజీ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే మనం లక్షల రూపాయలు దీంట్లో పెట్టి చదివి, మేబీ నేను కరెక్ట్ గా పాయింట్ చెప్తాను చూడండి. మీరుగా ఈ క్వశ్చన్ మీకే వేసుకోండి, నేనైతే చెప్తున్నాను కాదు. మనం పెట్టిన ఎల్కేజీ నుంచి ఇప్పుడు దాకా పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం చేసే జాబ్ ద్వారా రిటర్న్ చేసి మనం సేవ్ చేయగలుగుతామా? ఆలోచించుకోండి ఒకసారి మీకు మీరే. అండ్ కోర్సెస్ మేబీ చదువుకున్న తర్వాత పెద్ద ఇన్స్ట్రుమెంట్ చదివినా మనకి ఎమ్మటే జాబ్స్ కూడా రావు. ఏదో కోర్స్ చేయాల్సిందే, జావా, C++ ఆర్ సంథింగ్ ఇలాంటి. అండ్ ఇది కావాలి మళ్ళీ ట్రైనింగ్స్. ఆ కోర్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్స్ చేయాలి. సో ఇన్ని ఉంటాయి. సరే ఇది చేసాము, ఇవన్నీ అయిపోయినా ఒక జాబ్ కొట్టాము. ఏదో ఒకటి, మెడికల్ ఫీల్డ్ జాబ్, ఫార్మసిటికల్ జాబ్, ఏదో ఒకటి కొట్టాము. సేల్స్ సంథింగ్ ఏదో ఒకటి కొట్టేసాము. ఆ జాబ్లో ఎలా ఉంటుందంటే, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాశాను, ఫ్యామిలీ టైం ఉండదు నిజంగా. స్ట్రెస్. ఎందుకంటే వాడు ఎప్పుడు తీసేద్దా తెలియదు. ఎప్పుడు మేబీ సాఫ్ట్వేర్స్ ఎవరైనా ఉంటే మేబీ వాళ్ళకి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. వీకెండ్ అంటారు, సండే కూడా వర్క్ ఇస్తారు వాళ్ళకి. మేబీ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటది. సో వీకెండ్ అంటారు, సండే కూడా వర్క్ ఇస్తారు. సో అలా ఉంటుంది అన్నమాట. అంత స్ట్రెస్ ఉంటుంది. అండ్ నో గ్రోత్. అంతే కదా. గ్రోత్ వాళ్ళు ఎప్పుడు ఎంత పెంచుతారంటే మేబీ నాకు తెలిసి అయితే 1 year 2000 అలా పెంచుతూ ఉంటారు. అలా 2000 మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా 50 years కి అప్పుడు కూడా 50,000 60,000 వచ్చినా మనకు ఉపయోగం లేదు. అండ్ అది పోతే ఇంకేంటి పని. ఇప్పుడైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, ఇదంతా మనకు తెలియదు స్టార్టింగ్ పీరియడ్ లో. నిజంగా మనం ఆలోచించాము. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోనండి, పర్టికులర్ టైం వచ్చింది. ఎప్పుడు అంటే అది మనందరికి తెలిసింది. ఆ టైం ఏంటి అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్. కానీ అంటే నేనే అవ్వలేదు, బట్ కాకపోతే అడిగి తెలుసుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ వచ్చినా. ఎందుకంటే హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడితే కోవిడ్ సిచ్యువేషన్ లో ఎంతో మంది కోవిడ్ వచ్చి డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రాణాలు పోగొట్టున్న పరిస్థితులు నేను చూశాను. సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు తెలిసిద్ది మనం అసలు ఏం చేస్తున్నాం, ఎలా ఉంది మన లైఫ్, ఇది కాదు ఏంటి అనేది అప్పుడు బాగా అర్థం అవుతుంది. బట్ మేబీ గాడ్స్ గిఫ్ట్ అనుకుంటున్నాను నేనైతే. డెఫినెట్ నాకు కొంచెం ముందుగానే అవగాహన అయింది. సో మీకు ఇప్పుడు నేనైతే ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా? దీన్ని మాత్రం మీరు కొంచెం, ఎవరైతే సీరియస్ గా లైఫ్ ని, కెరియర్ ని బిల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ గుర్తు పెట్టుకోండి కొంచెం. ఓకేనా? అండ్ తీరా చూస్తే మనం సెటిల్ అయ్యాము అని కూడా మనం అనుకోము. మనం సెటిల్ అయ్యాం, ఇది ఓడ్ నేను 100% గట్టిగా చెప్తానండి. ఎందుకంటే మీరు 60 ఏళ్ళ తర్వాత పని చేస్తున్న వాళ్ళని ఎంతమందిని చూడలేదు. 60 years తర్వాత పని చేస్తున్న వాళ్ళు బయట ఎంతమంది, ఎందుకు అంత అవసరం? 60 ఏళ్ళు ఏం చేశారు వాళ్ళు? ఆలోచించండి ఒకసారి, ఏం చేశారు? ఇది ఒక్కసారి క్లియర్ గా ఆలోచించండి. సో కొంతమందికి డిఫరెంట్ కొడుతుంటాయి నా వర్డ్స్, బట్ అర్థం చేసుకోండి, ఎవరో ఒక్కరన్నా సరే యూజ్ అవుతుంది మీకు. నేను చెప్తున్నాను ఇవన్నీ నేనేదో అంటున్నా కాదు, మీకు మీరుగా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి అంతే. ఓకేనా? సో మెయిన్ టాపిక్ లోకి వెళ్ళబోతున్నాను నేను.
సారీ ఐ థింక్ నా ఆడియో మీకు కొంతమందికి వినిపించలేదని నాకు క్లియర్ గా అర్థమైంది. అంటే జస్ట్ అన్మ్యూట్ లోకి వెళ్ళింది, చిన్న టెక్నికల్ ఇష్యూ. సో నేను ఒక్కసారి రీబ్యాక్ మీకు చేసి చూపిస్తాను మీకు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అనమాట. సో అయితే మీకు క్లియర్ గా ఇక్కడ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా మంది ఇదే మన డ్రీమ్స్ కోసం చాలా రకాలుగా కష్టపడుతూ, ఐ మీన్ ఫ్యామిలీ టైం కానీ ఇవన్నీ జాబ్స్ ఇవన్నీ లేకపోయినా ఒక పర్టికులర్ టైం సర్టెన్ టైం వచ్చినప్పుడు మనకు బాగా అర్థమైంది. ఓకేనా? సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సెటిల్, ఐ థింక్ ఇది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వై అంటే ఐ థింక్ సో చాలా మంది ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఎందుకు అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ లో, ఇలాంటివన్నీ థింక్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అంటే అది జస్ట్ ఫ్యామిలీ అని చెప్పి మనకున్న ఈఎంఐస్ కానీ అప్పులు కానీ సేవింగ్స్ కానీ ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే మనకి ఏం జరుగుతుందో తెలియదు. మనం సంపాదించే సంపాదన అంతా ఏ రోజుకి ఆ రోజు అయిపోతూనే ఉంటది. దీనివల్ల ఫ్యూచర్ లో మనం ఏం సేవ్ చేయలేము, ఏం ముందుకు కూడా వెళ్ళలేము. దీన్ని ఏమంటారంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ రోజు గడిచిపోయింది, ఈ రోజు అయిపోయింది, అలా అనుకుంటూ ఉంటారు అందరూ. సో ఇదంతా ఎందుకంటే మాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇక్కడ మీకు క్లియర్ గా చూపించాను ఆల్రెడీ. 6 శవ పరీక్షలు చేసే కొలువులకు 6 పోస్టులకు 8,000 దరఖాస్తులు. 8వ తరగతి విద్యార్హత, ఇంజనీర్లు, పీజీలు పోటీ. ఇక్కడ చూడండి మన పరిస్థితి ఎలా ఉంది. సో ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి, ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఒక యాడ్ పెడితే 2020 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ కోసం సర్చ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఇది మీకు ఓపెన్ గా అర్థం చేసుకోండి. ఓకేనా? సో నాట్ ఎలిజిబుల్ వీళ్ళు. క్లియర్ గా దీన్ని అర్థం చేసుకుంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే బయట సొసైటీలో పెట్రోల్ బంక్ లో పనిచేసిన 15,000 వస్తుంది. పెట్రోల్ బంక్ లో పనిచేసిన 10,000 వస్తుంది. టీ షాప్ మీరు సరౌండింగ్స్ ఉంటే నెలకు 34,000 సంపాదిస్తాడు. నిజం చెప్తున్నాను, మీరు గమనించండి ఒకసారి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటే జాబ్ చేస్తే సెటిల్ అవ్వలేము, డామ్ షూర్. ఒకవేళ సెటిల్ అంటే జాబ్స్ మంచిగా అని చెప్పట్లా, అంత పెద్ద జాబులు మనం క్వాలిఫైడా, అంత పెద్ద చదువులు మనం చదివామా? మనల్ని మనం ఇక్కడ థింక్ చేసుకోవాలి. మనం ఏంటి అనేది ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటామో అప్పుడు మంచి ఒక ఆపర్చునిటీ టేకప్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్ లో ఎప్పుడన్నా సరే. అండ్ ఇదంతా పక్కన పెడితే సరే, ఇది కాదు ఎవ్రీ మంత్ ఒక 1 lakh రూపీస్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తే మనకి లైఫ్ ఎలా ఉంటుంది, మన కెరియర్ ఎలా ఉంటుంది ఒక్కసారి అది గుర్తుంచుకోండి. బట్ 1 lakh అనే ఇన్కమ్ బయట మనకి అంత ఈజీ, అంత పాసిబుల్ అవుతుందా? అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. దీనికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, నిజంగా ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ ఆ ఎఫర్ట్స్ ఏది సంథింగ్ రోడ్స్ మీద ఇలాంటి అసలు కాదు. బయట ఒకవేళ పెట్టినా కూడా 1 lakh రూపీస్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు నేను పరిచయం చెప్పబోతున్నా కొంతమంది అవర్ మిలినియర్స్ అనమాట. సో మిస్టర్ మామిడి హరికృష్ణ గారు, సో వన్ ఆఫ్ ది మేనేజర్ అనమాట ఈ కంపెనీలో, సీనియర్ ఆల్సో. సో బెస్ట్ పర్సన్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి మళ్ళీ తర్వాత మీకు పర్సనల్ గా టచ్ లో కూడా వస్తారు సారు. ఓకేనా? సో సార్ మహా అయితే ఏజ్ సార్ ఒక క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ అయిపోయింది. మహా అయితే ఒక ఏజ్ నాకు తెలిసి ఒక 28 అలా ఉంటుంది. 28 మేబీ సార్ ఈ యొక్క ఆపర్చునిటీ టేకప్ చేసి 5 years అయింటుంది మేబీ. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years లో అంటే స్టార్టింగ్ ఏం చేశారు 30,000, 40,000, 50,000 అట్లా ఒక 1 lakh రూపీస్ ఇన్కమ్ ని ఎర్న్ చేయగలగరు. ఇందులో బయట మనకి ఎక్కడ పాసిబిలిటీ లేదు. చక్కగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తూ బీటెక్ క్వాలిఫికేషన్ వీళ్ళు ఓపెన్ గా థింక్ చేశారు. అండ్ సార్ యొక్క సీనియర్ అనమాట, తిని కూడా మీకు డైరెక్ట్ గా కనపడుతూ ఉంటారు ఎవ్రీ డే. అందుకే నేను వీళ్ళు మాత్రమే పరిచయం చేస్తున్నాను. అన్నం శ్రీనివాసరావు గారు ఈజ్ ఆల్సో సార్ అయితే బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా కూడా సార్ వర్క్ చేశారు. 1,11,000 ఇది ఒకటే కాదండి, అంతకు మించి ఎక్కువ సంపాదించారు. 2,11,000 అయితే కాదు, 3 లక్షలు నెలకి 3 లక్షల రూపాయలు మేబీ సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నా కూడా ఆయనకి నెలకి ఇప్పుడు 3 లక్షలు రావు, వస్తే 50,000, 60,000, 70,000. కానీ ఫ్యామిలీ టైం ఏది? అసలు ఇలాంటి ఫ్రీడమ్ ని మీరు ఈ కంపెనీ ద్వారా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మంది టైం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నారు, దాని గురించి చెప్తున్నాను. సో ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్తే మనం, సో తోట రాజేష్ గారు ఏపీ తెలంగాణ వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ బిల్డర్ అనమాట. సో సార్ కూడా మనకి లైవ్ లో కనిపిస్తూ ఉంటారు. అండ్ తిని ఒక బ్యాంక్ ఎంప్లాయ్, సార్ బ్యాంక్ ఎంప్లాయ్. సో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. మేబీ బ్యాంక్ ఎంప్లాయ్ అంటే మహా అయితే సార్కి వచ్చే 70,000 వచ్చేదేమో. కానీ ఈ కంపెనీ నెలకి 5 లక్షల రూపాయలు సార్ కంపెనీ నుంచి ఎర్న్ చేస్తున్నారు. 9 years సార్ ఈ కంపెనీలోకి వచ్చి. విత్ ఇన్ 10 years లో మనకైతే నేను చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారు విత్ ఇన్ 10 years లో 5 లక్షలు అవసరం, 1,00,000 చాలు అని చాలా మంది ఉంటారు. నేనైతే అదే అనుకుని వచ్చా. 5 ఏళ్ళు 6 ఏళ్ళు టైం పడిన వల్ల 1,00,000 రూపాయలు వస్తుంది నెలకన్నా. సో అలాంటిది ఇక్కడ మీకు ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా ఎర్లీగా అని చేస్తారు దీన్ని. ఓకేనా? అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, విత్ ఫర్ ఎవర్ అండ్ వితౌట్ ఫర్ ఎవర్. నేను ఇక్కడ ఉన్న లైవ్ ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడతాను. మీరు ఫర్ ఎవర్ లో ఉంటే లేదు, ఇక్కడ ఫర్ ఎవర్ లో ఉన్న ఒక మంచి ఫ్యామిలీ టైం ఉంటుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ అండ్ కర్వ్ ప్లాన్స్ ఉంటాయి, దీనిలో లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ రిటైర్మెంట్ ఉంటుంది.
ఓకేనా. అండ్ ఇంకా జాబ్ అంటారా, 9 to 5 జాబ్ కామన్ థింగ్, అండ్ లిమిటెడ్ ఇన్కమ్, నో సెక్యూరిటీ, అండ్ నో ఫ్యామిలీ టైం, అండ్ నో కెరియర్ గ్రోత్. ఇవన్నీ మనం ఆల్రెడీ తెలిసిందే, ఫేస్ చేస్తుందే, డిస్కస్ చేస్తుంది. మేబీ ఇక్కడ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేయబోతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశారని విన్నాను నేను. సో అది నిజమే అనుకుంటా, ఎందుకంటే చూసాను కొన్ని వీడియోస్ కూడా చూసి చాలా చెప్పగలుగుతున్నాను. అండ్ ఫర్ ఎవర్ లో ఉంటే అలా ఉంటది. సరే ఓకే సార్, సార్ ఫర్ ఎవర్ ఏంటి సార్, ఫర్ ఎవర్ ఏంటి, దేనికి సంబంధించింది అసలు, ఏంది అసలు, నాకు ఇది కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. నాకు బాగుంది ఇదంతా, ఇప్పుడు మీరు చెప్పిందా బాగుంది, ఇది ఒకసారి క్లారిటీ ఇస్తే మనకు అర్థమైపోయింది సార్. అంటే చెప్తున్నా అండి, ఫర్ ఎవర్ ఏంటి అంటే, ఫర్ ఎవర్ ఇస్ ఎ ప్యూర్ జెన్యూన్ ఆల్ గవర్నమెంట్స్ అప్రూవ్డ్ నెట్వర్క్ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకేనా. సో కొంచెం నెట్వర్క్ అందరు నెగిటివ్ థాట్లోకి వెళ్తారు. డెఫినెట్లీ చెప్తున్నానండి, ఆ థాట్లోకి వెళ్ళొద్దు. ఓకేనా. చైన్ లింక్స్ అంటే సంథింగ్ రకరకాల థాట్లోకి వెళ్తారు. దూరం నుంచి చూస్తే గాడిద గుర్ర రెండు ఒకేలా ఉంటాయంట, అస్సలు కాదు. దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అది ఏందనేది. క్లియర్ గా ఎండ వరకు ఏంటంటే నేను క్లారిటీ ఇచ్చేస్తాను ఏంటి అనేది, గాడిద ఏది గుర్రం ఏది అనేది. ఓకేనా. నో మార్కెటింగ్, ఇక్కడ మార్కెటింగ్ ఏం లేదు. నో సేల్స్, నో చైన్ లింక్ సిస్టమ్స్, నో ఇన్వెస్ట్మెంట్స్, నో అప్లికేషన్ చార్జెస్, నో రెన్యువల్ చార్జెస్, అండ్ నో డిమోషన్స్. అంటే ఇక్కడ ఒక్కసారి మీరు ఒక పొజిషన్ అచీవ్ అయ్యారంటే లైఫ్ లాంగ్ మీరున్నా లేకపోయినా పొజిషన్ అలానే ఉంటుంది, ఎప్పుడైనా వచ్చి వర్క్ చేసుకోవచ్చు అలాంటి ఉంటుంది. అండ్ నో స్కీమ్స్ అండ్ స్కామ్స్. చాలా మంది పాపం ఇది మొత్తం వినకుండానే ముందు డౌట్ తెచ్చేసుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఎక్కడైనా సరే సర్చ్ చేసుకోండి. సో అంత ఓపెన్ గా నేను చెప్పేస్తాను. సో ఇదండి ఫర్ ఎవర్ అంటే ఏంటి అనేది. అండ్ సార్ ఫర్ ఎవరా, ఓకే సార్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ ఈ ఇండస్ట్రీ ఎందుకు సార్, దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, నేను ఎందుకు ఇదే చూస్ చేసుకోవాలంటే క్లియర్ గా చెప్తున్నానండి. మేబీ ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ కానీ ఒక కెరియర్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రతిసారి సార్ 10th నేను ఒక మంచి స్కూల్ జాయిన్ అవ్వను, ఏ స్కూల్ జాయిన్ అవ్వాలి, ఒక 10 మంచి పర్సన్స్ అంటే మీకు నమ్మకున్న పర్సన్స్ మీరు చెప్తూ అడుగుతూ ఉంటారు కదా, అలానే ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలి, గ్రూప్ జాయిన్ అవ్వాలి, ఎవరో ఒకరు సజెషన్ తీసుకుంటారు. అలా తీసుకుంటున్నారు అనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి మంచి సజెషన్ ఇస్తారని మీకు నమ్మకం. సేమ్ యాజ్ యూజువల్ ఒక గొప్ప పర్సన్స్, బిల్ గేట్స్ చాలా గొప్ప పర్సన్, నెట్వర్క్ ఇండస్ట్రీ చెయ్యండి. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు అండి, నాకంటూ నేను మళ్ళీ జీరో అవుతే నేను మళ్ళీ ఇలాంటి ఇండస్ట్రీని చూస్ చేసుకుంటాను అని చెప్పి, ఆయనే కాదు ఇంకా రిచర్డ్ బ్రాన్సన్ అని చెప్పి మన రాబర్ట్ కియోసాకి రిచెస్ట్ పీపుల్ చూస్ నెట్వర్క్ అంట. సో అలాంటి ఉంటుంది, అండ్ ది ఫాస్టెస్ట్ గ్రోత్ ఇన్ నెట్వర్క్ ఇండస్ట్రీ. అండ్ సో మన పర్సన్ నాకు చాలా ఇష్టమైన పర్సన్ అన్నమాట ఆయన. సో దీంట్లో ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే అండి, జస్ట్ నాకు చెప్పాను కదా, జస్ట్ లిటిల్ బిట్ చాలు అనుకునే పీపుల్ కి ఇది సెట్ అవ్వదు. అవుట్ ఆఫ్ లైఫ్ నాకు అంతకు మించి కావాలి అనుకునే పీపుల్ కి ఇది బాగా సెట్ అవుతుంది. డెఫినెట్లీ అలాంటి పీపుల్ మాత్రం యాక్షన్. అండ్ వీళ్ళే కదండి, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేసి ఒక సర్టిఫైడ్ ప్రొవైడ్ చేసింది. ఓకేనా. అండ్ వీళ్ళు కాదు, మన డైలీ చూసే న్యూస్ పేపర్ రానున్న కాలం ఇదే, నెట్వర్క్ అన్న డైరెక్ట్ సెల్లింగ్ అన్న అన్ని ఒకటే. ఓకేనా. అండ్ డైరెక్ట్ సెల్ అపార అవకాశాలు గుర్తు పెట్టుకోండి బోర్డ్స్. అండ్ ఇంకా కంపేర్ చేసుకోకపోతే ఇలాంటి ఇండస్ట్రీస్ గురించి బుక్స్ లోకి వచ్చేసినాయి, ఆల్రెడీ బుక్స్ లోకి వచ్చేసినాయి. సో ఇలాంటి ఆపర్చునిటీ మనం ఉన్నామంటే మన కెరీర్ చాలా బాగుంటుంది. అండ్ అలాంటి బుక్స్ లోకి వచ్చిన ఆపర్చునిటీ గురించి కూడా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించే వచ్చింది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి, ఇంకా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించే ఈ బుక్స్ లో రాసేశారు. సో బుక్స్ లోకి వచ్చిందంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీకు తెలియపోయినా నాకైతే తెలుసు, బట్ నేను చెప్తున్నాగా అర్థం చేసుకోండి. ఫర్ ఎవర్. సో 1978 యుఎస్ఏ ఇన్ స్టార్టెడ్. ఓకేనా. స్టార్టెడ్ ఇన్ 1978 యుఎస్ఏ అరిజోనా. 1978లో స్టార్ట్ అయిందండి కంపెనీ. దాదాపు 43 ఏళ్ళు ఇప్పటికి ఫినిష్ చేసుకుంది. ఆపరేటింగ్ ఇన్ 165, దాదాపు 165 ఇంకా ప్లస్ అన్ని కంట్రీస్ లో హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ కంపెనీ ఉంది. క్యాష్ రిచ్ అండ్ బిట్ ఫ్రీ కంపెనీకి రూపాయి కూడా అప్పులేదు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం దాదాపు లక్షల కోట్ల రూపాయల కంపెనీకి అసెట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఆ కంపెనీలు ఎప్పుడూ ఉంటాయి పోతాయి సార్, అలాంటి థాట్ ఏమైనా వస్తాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాఫిట్స్ వస్తున్నాయండి, ఎక్కడికి వెళ్ళదు. ఓకేనా. అలాంటి థాట్స్ ఏమైనా ఉంటాయి, చెక్ చేసుకోవాల్సింది. ఓకేనా. గ్లోబల్లీ సక్సెస్ ఓవర్ 165 కంట్రీస్. మీకు ఇక్కడ క్లియర్ చూడండి, కంట్రీ హెడ్ మొత్తం ఆఫీసెస్ ఇవి. ఓకేనా. సో ఐ థింక్ క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మొత్తం ఇంకా మీరు చెక్ చేసుకోండి, కొన్ని నేను చూపిస్తున్నాను, అన్ని చూపించాలని మనకి టైం సరిపోదు కదా, అందుకు కొన్ని. అండ్ కంపెనీ ఒక గ్రేట్ పర్సన్, వండర్ఫుల్ పర్సన్ అండి, ఇన్ని కోట్ల మందికి ఆపర్చునిటీ పర్సన్. అసలు కంపెనీ యొక్క CEO రాక్స్ మోహన్ అనమాట. అండ్ క్లియర్ గా చూడండి, నేను ఫర్ ఎవర్ బిజినెస్ ఆపర్చునిటీ ఎయిమ్ అని చెప్పి ఒక ఆపర్చునిటీ ఎయిమే అది చూడండి. మీకు క్లియర్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ బిల్డ్ చేసి యాజ్ అ పార్ట్ టైమ్ గా స్టార్ట్ చేసిన ఫుల్ టైమ్ ఇన్కమ్ ని ఇందులో మీరు బిల్డ్ చేయొచ్చు, అలాంటి ఆపర్చునిటీ. అండ్ హరిసింగ్ కంట్రీ యొక్క సేల్స్ మేనేజర్ ఆల్రెడీ ఇందాక వీడియో చూసారు. అండ్ గ్రేగ్ మోహన్ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ అనమాట. సో వీళ్ళందరూ లైవ్ మీట్ అయ్యాం మేము. సో ఫెంటాస్టిక్ ఉంటుంది. అండ్ వై ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఒక క్వశ్చన్ వస్తే ఇట్స్ ప్రూవన్ మేనేజ్మెంట్. మీకు చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది ఈ మేనేజ్మెంట్, ఏదైతుందో వండర్ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఎందుకు అంటే, ఎందుకు ఆ డౌట్ రావచ్చు, వై ఎందుకు ఇంత సపోర్ట్ మాకేంటి, చాలా మంది క్వశ్చన్ లోకి వెళ్తుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విన్ టు విన్ పాలసీ. వచ్చిన పర్సన్ ని మనం సక్సెస్ చేపిస్తే, ఐ మీన్
వచ్చిన పర్సన్ సక్సెస్ చూపిస్తే మనం కూడా సక్సెస్ అవుతాం. ఇలాంటి ఒక బయట ఎక్కడా లేదు, విన్ టు విన్ పాలసీ అనేది బయట ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రం ఇంకా డౌట్ ఏమైనా ఉంది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి మీరు ఏమన్నా అనుకుంటే నేను చెప్తున్నాను, గూగుల్లోకి వెళ్ళి సింపుల్ గా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ పాలసీ పీడిఎఫ్ అని చెప్పి సెర్చ్ చేయండి. పాలసీ పీడిఎఫ్ మీకు అవైలబుల్ అవుతుంది. నేను చెప్తున్నాను, ఇంతవరకు ప్రపంచంలో ఏ కంపెనీ పీడిఎఫ్ అనేది పాలసీ అనేది రివీల్ చేయాలి, బట్ ఫర్ ఎవర్ కంపెనీ ఈజ్ ఓపెన్. చెక్ చేసుకుని అందరూ అంతే. ఓకేనా? అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనం సో వర్క్ గురించి మాట్లాడతాను. ఓకేనా? సో కంపెనీ హెడ్ ఆఫీస్ అండ్ మనకి నియరెస్ట్ సార్ చాలా మంది అంటారు నాకు హెడ్ ఆఫీస్ నియర్ గుంటూరులో అయితే మేము టోటల్ ఏపీ గుంటూరులో ఉందండి. అండ్ తెలంగాణకు వచ్చే హైదరాబాద్ లో ఉంది. మన ఇండియా మొత్తానికి హెడ్ ఆఫీస్ వచ్చేప్పటికి ముంబై అనమాట. ఓకేనా? ఐ థింక్ మీకు క్లియర్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా. అండ్ ఇక్కడ మీకు 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. సో ఇది చెప్పే ముందు నాకు ఒక పాయింట్ బాగా గుర్తొచ్చింది. మీరందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక సింగిల్ ఇన్కమ్ మీద అసలు డిపెండ్ అవ్వద్దు, అసలు అవ్వద్దు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే చెప్తున్నాను. మా ఇంట్లో నా ఫ్యామిలీలో నేను నా పేరు సార్ జస్ట్ నేను ఇప్పుడు నేను మీలో ఒక జాబ్ చేస్తున్నాను. ఇన్కేస్ ఆఫ్టర్ ఏదో మంచి 40,000 70,000 వస్తుంది, పెద్ద ఇన్కమే వస్తుంది నాకు. ఓకేనా? సో జాబ్ చేస్తున్నాను, నా ఫ్యామిలీ నా ఒక్కడి మీద ఇన్కమ్ డిపెండ్ అయింది. అదే కోవిడ్ సిచ్యువేషన్ అంటే నేను రియల్ గా చూశాను. సో నా ఫ్రెండ్ నేను చేస్తున్నాను, ఇన్కేస్ నాకు ఏదైనా అయిపోయింది, అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఆలోచించండి. ఫ్యామిలీ పరిస్థితి ఏంది? సింగిల్ పర్సన్ వర్క్ చేయడం కాదు, ఒక సింగిల్ ఇన్కమ్ మీద వర్క్ చేయండి. అదే నేను ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటి వచ్చే ఆపర్చునిటీ చూస్ చేసుకుని ఉంటే, ఇలాంటి కంపెనీ నిజంగా ఫస్ట్ బిఫోర్ చూస్ చేసుకుని ఉంటే ఇన్కేస్ నాకు ఏమైనా అయినా చక్కగా వచ్చేది కదా. ఇన్కేస్ ఏమైనా అవ్వడం ఎందుకు అంత దూరం ఎందుకండి? ఆ జాబ్ పోతే పరిస్థితి ఏంది? జాబ్ లో తీసేస్తే ఆ ఇన్కమ్ పరిస్థితి ఏంది? మళ్ళీ వేరేది ఎత్తుకునే దాకా పరిస్థితి ఏంది? మన పరిస్థితి సేవింగ్ చేసుకునే సరిపో నిజంగా చెప్తున్నాను నేను. సో దీనికోసం నేను ఏమంటానంటే ఆల్టర్నేటివ్ మేబీ ఏదైనా వర్క్ చేసి కూడా ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీని ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. చెప్తున్నా కదా, అలా చూస్ చేసుకుంటే మీరు లైఫ్ లో చాలా ముందుకు వెళ్తారు. ఓకేనా? సో ఇక్కడ నో బాస్ అండ్ ఇన్ని ఇన్కమ్స్ ఇస్తున్నా సరే మీకు ఎవ్వరు బాస్ ఉండరండి. ఒక ఓన్ బాస్ లాగా మీరు వర్క్ చేయొచ్చు. నో స్టాఫ్, మీరు ఎవ్వరో 100 మంది 1000 మంది మీరు స్టాఫ్ నే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నో రన్నింగ్ కాస్ట్, మీరేమో డబ్బులు చెప్ప కదా దీన్ని రన్ చేసుకోవడానికి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నో రిస్క్, మనీ పెట్టినప్పుడు రిస్క్ ఏముందండి? అదే ఇచ్చండి. మనీ పెట్టినప్పుడు రిస్క్ ఏముంటుంది? ఏముండదు. అండ్ నో స్పెషల్ టెక్నిక్స్, ఇక్కడ కావాల్సింది మీ యొక్క స్కిల్స్, మీ యొక్క నాలెడ్జ్. మీరు కెరీర్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఎస్ యు ఆర్ క్యాపబుల్ టు డూ దిస్ అంతే. అండ్ వాట్ వి డూ సార్, మేమేం చేయాలి చెప్పండి సార్? ఇది కరెక్ట్ పాయింట్. మనకు కావాల్సింది ఇది. మేమేం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ముందు మీరేం చేయాలన్నా మాకు కావాల్సిన మేము చెప్తాం. మీ దగ్గర నుంచి ఒక 3 క్వాలిటీస్ కావాలి మాకు. వాట్ వి నీడ్ ఏంటి అవన్నీ అడుగుతున్నారా? టైం. మీరు ఖచ్చితంగా టైం కేటాయించాలి. ఫర్ ఈ కంపెనీకి సంబంధించి టైం కేటాయించుకుని మీరు ఏం చేయలేరు, డెఫినెట్లీ చెప్తున్నాను. అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్, ఇక్కడ చెప్పే ప్రతిదీ మీరు నేర్చుకోవాల్సి ఉంటది. నేర్చుకోకుండా వితౌట్ లెర్న్ దర్ ఇస్ నో ఎన్. లెర్న్ లోనే ఎన్ ఉంది. ఓకేనా? లెర్నింగ్ LEARNING, లెర్నింగ్ ఎల్ తీసేయండి, ఎర్నింగ్. నేర్చుకుంటేనే సంపాదించగలుగుతారు, లేదంటే మీరు చేయలేరు. నేను చెప్తాను, ముందుగా చెప్తున్నాను. అండ్ డెసిషన్ మేకింగ్, సో వండర్ఫుల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది ఈ డెసిషన్ అనేది, ఎందుకంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు. మీరు డెసిషన్ తీసుకుంటే వేరే వాళ్ళ చేతిలో పెట్టారా డెఫినెట్లీ మీ యొక్క అంతే. అదే మీరు అలాంటి డెసిషన్ పెట్టే వాళ్ళ దగ్గర ఒక 10,000 ఇచ్చి మళ్ళీ అడగకుండా ఉండమని చెప్పండి. లేదు, అలాంటి వాళ్ళ దగ్గర మీ లైఫ్ సంబంధించిన డెసిషన్ ఎప్పుడు తీసుకోరు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు దీన్ని సపోర్ట్ చేశారు. అలాంటి డెసిషన్ మీరు చాలా క్లియర్ గా వింటున్నారు కాబట్టి మీరు మాత్రమే డెసిషన్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. అండ్ వాట్ టు డూ సార్, మేమేం చేయాలి? ఇప్పుడు ఏం లేదండి, షేరింగ్ 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 షేరింగ్. ఏం షేరింగ్ సార్? మీ అందరూ డైలీ యూజ్ చేసే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ డ్రైవ్ ఆర్ సంథింగ్ ఆర్ వాట్సాప్ ఆర్ సంథింగ్. ఏం షేర్ చేయాలి సార్? ఇప్పుడు టాపిక్ లోకి వస్తున్నాను నేను. సో ఏం షేర్ చేయాలన్నా ముందు తెలుసుకునే ముందు ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఉంటాయి అనమాట. ఈ పొజిషన్ తెలుసుకుంటే మీకు క్లియర్ అర్థమైపోయింది. అదేంటి అంటే సో నోవాస్ కస్టమర్ అని చెప్పి, అసిస్టెంట్ సూపర్వైజర్ అని చెప్పి, సూపర్వైజర్ అని చెప్పి, అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి, మేనేజర్ అని, ఇట్లా కొన్ని పొజిషన్స్ ఇవే కాదు ఇంకొన్ని పొజిషన్స్ ఉన్నాయి, తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒక్కొక్క పొజిషన్ లో ఒక్కొక్క పర్సంటేజ్ వచ్చింది అనమాట. ఇది మీకు స్టార్టింగ్ లో అర్థం కాదు, కొంచెం మనం డెప్త్ గా మాట్లాడదాం మీకు ఓకే అయిన తర్వాత. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు స్టార్టింగ్ లో కొంచెం వర్క్ ఉంటుందా, దేని మీద ఉంటుంది అంటే మీకు చెప్తాను, చూపిస్తాను క్లియర్ గా. అండ్ పర్సంటేజ్ గురించి మాట్లాడితే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ పే చేసిన అంత హైయెస్ట్ పర్సంటేజ్ నేను చెప్తున్నాను, ఈ ఇప్పుడు ఉన్న వరల్డ్ లో ఎలాంటి ఇండస్ట్రీ పే చేయట్లేదు. దాదాపు అరౌండ్ బోనస్ కంపారిజన్ 143% మీకు పే చేస్తారు. అంత హైయర్ పర్సెంటేజ్. అండ్ పొజిషన్ చెప్పే కదా, మేనేజర్ దా ఇందా చూసారు, సీనియర్ మేనేజర్, సోరింగ్ మేనేజర్, సఫైర్ మేనేజర్, డైమండ్ మేనేజర్, డైమండ్ సఫైర్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్. ఒకసారి డైమండ్ మేనేజర్ అని ఒక పొజిషన్ టచ్ చేస్తానండి, నేను చెప్తున్నాను. అంటే ఏం లేదు, మీరు మేనేజర్ ఇంకో 17 మంది మేనేజర్, చాలా ఈజీ అయితే పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? మేనేజర్ అయ్యి చేస్తే
మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అసలు ఉన్నా లేకపోయినా మీ పని ఉన్నా చేసినా జరగకపోయినా నెలకు ఒక 25 లక్షలు మీ అకౌంట్లో ఉంటాయి. డెఫినెట్లీ నేను చెప్తాను, ఎందుకంటే అది నేను చూశాను కాబట్టి. ఓకేనా? హౌ టు అచీవ్ అండ్ ఇప్పుడు మెయిన్ వర్క్ లోకి వస్తున్నాను, మెయిన్ టాపిక్ లోకి. సో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అనేది ఒక బిజినెస్. దాని గురించి మీకు దాని నుంచి చెప్తూనే ఉన్నాను. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఒక డైరెక్షన్ న్యూస్ ఒక బిజినెస్ అని చెప్పి. సార్ బిజినెస్ అంటే చాలా మంది అడిగారు సార్ బిజినెస్ అంటే ఏదో ప్రొడక్ట్ ఉంటుంది, మీరు దాని గురించి ఏం చెప్పట్లేదు ఏంటి? ఆ ప్రొడక్ట్ ఏంటి అసలు? అది బాగుంటుంది, అది బాగుంటే నిజంగా సార్ బిజినెస్ చాలా బాగా డెవలప్ అయిపోయింది. ప్రొడక్ట్ అది నెంబర్ అనేది బిజినెస్ పక్క డెవలప్. అసలు ఇవన్నీ అయ్యి ఆటోమేటిక్ వచ్చేసి చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా, నాకు తెలుసు అది. వాళ్ళు ఉన్నారు అలాంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఆపర్చునిటీకి వండర్ఫుల్ గా సెట్ అవుతారు. సో ఇది కూడా ప్రొడక్ట్స్ వరకు చెప్పానని చెప్పి దీన్ని ఎక్కువ జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లిటిల్ బిట్ వర్క్ చాలా సింపుల్ గా చాలా ఈజీగా మీరు చేస్తారు. ఓకేనా? అది పాస్నా కేర్ అని చెప్పి, అలౌడ్ డ్రింక్స్ అని చెప్పి, న్యూట్రిషనల్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేసే ప్రొడక్ట్స్ అని చెప్పి, అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ స్కిన్ కేర్ అండ్ ఇలా ఉంటాయి అనమాట. వీటి మీద జస్ట్ ఒక 10% వర్క్ ఉంటుందండి. నేను చెప్తున్నా కదా, జస్ట్ ఒక 10 రోజులు కూడా పట్టదు దీన్ని చేయడానికి. 1 డేలో చేసిన చాలా మంది ఉన్నారు నా టీంలో. 1 డేలో చేసిన చాలా మంది ఉన్నారు. దీన్ని సింపుల్ చేస్తారు. దీనికోసం అమౌంట్ నేను ఇందాకే చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ లేవండి అని. ఓకేనా? నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, దాని గురించి మీరు ఆలోచించద్దు. ఓకేనా? సో చూసారా ఇక్కడ నోవాస్ కస్టమర్ టు అసిస్టెంట్ సూపర్వైజర్ ఒక్క పొజిషన్ వరకే, అంటే స్టార్టింగ్ పొజిషన్ వరకే దీని మీద వర్క్ ఉంటుంది. ఆ తర్వాత అంతా టీం వర్క్ ఉంటుంది. ఓకేనా? అదేంటి అనేది మళ్ళీ చెప్తాను మీకు. 90% వర్క్ ఏంటి అనేది చెప్తాను మీకు. ఓకేనా? ఒక్క పొజిషన్ సింపుల్ గా అచీవ్ అవుతారు. సింపుల్, చాలా సింపుల్. మేము చెప్పి ఫాలో అవ్వండి, పక్కన పెట్టేస్తారు దాన్ని. సో ఇది. అండ్ సార్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి? వెయిట్ మేనేజ్మెంట్ చిన్న ఎగ్జాంపుల్స్ అంతే, ఏం లేదు. వెయిట్ మేనేజ్మెంట్ రిజల్ట్స్ బిఫోర్ 85 kg, ఆఫ్టర్ 73. బయట కొన్ని లక్షల కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు. సార్ ఏం సార్ ప్రొడక్ట్స్ అంటున్నాను నేను, నాకు ఎడ్యుకేషన్ నాది ఇది కాదండి. ఓకేనా? కెరీర్ బాగుంది, మనకు కావాల్సింది కెరీర్, డబ్బులు ఏది వస్తే అదే. కెరీర్ తగ్గట్టు అక్కడ బీటెక్ చదువుకుంటే ఎవ్వరు జాబ్ చేయట్లా. బీటెక్ చదువుకుని టీచర్ జాబ్ చేసిన వాళ్ళు నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. అది. అండ్ బిఫోర్ 130 kg. బట్ నేను చెప్తున్నానండి, మేబీ ఒక బిజినెస్ చేయాలనుకుంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇవన్నీ ఊహించుకుంటారు. అలాంటి ఏమీ లేదు, నేను చెప్తున్నాను ముందుగానే. ఓకేనా? దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటా కాకపోతే, ఎందుకంటే ఒక బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలంటే ఇది బాగుందా లేదా అని మనకు తెలియాలి. ఇది బాగుంటేనే మనం ఎంత ఇంట్లో పెట్టిన బిజినెస్ అని డెవలప్ అయింది. మీరు చాలా వినే ఉంటారు వాటి గురించి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ స్కిన్ కేర్ రిజల్ట్స్. నిజంగా అండి ఇది ఒక ఫెంటాస్టిక్ రిజల్ట్. అసలు 14 years నుంచి ఎగ్జిమా అని చెప్పి 1 year బ్యాక్ మేము ట్రీట్ చేసాము. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు దీనికి. ఒక అమ్మాయి తను దాదాపు ఇంటర్ సెకండ్ ఇయర్ ఐ థింక్ సో. సో అలా ఒక 6 months తర్వాత మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ అలా ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 6 months కి మంచి రిజల్ట్. అలా ఇంకొంచెం ముందుకెళ్తుండగా అమ్మాయికి మొత్తం తగ్గిపోయింది. ఎన్ని ఆయుర్వేదిక్ అలోపతి రకరకాలు వాడేది, 2 లక్షలు పెట్టి. సో అంత మంచి రిజల్ట్ ఇవ్వగలిగింది ఇప్పుడు రైట్ నౌ. సో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మనీయే కాదండి, అంతకు మించి అవైలబుల్ అవుతాయి చాలా వరకు. ఓకేనా? ఇక్కడ జస్ట్ ఒక మంచి వెల్నెస్ ఇండస్ట్రీ. ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము మనీ రెండు వస్తాయి. హెల్త్ అండ్ వెల్త్ రెండు వస్తాయి. మీకు ఏది కావాలో అది మీరు చూస్ చేసుకోండి. నాకైతే 2 కావాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 2 కావాలి. 2 కావాలి కాబట్టి నీ కంపెనీ చూస్ చేసుకున్నాను. నేను అసలు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ హెయిర్ కి సంబంధించి చాలా మంది పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు. సో చిన్న పాప అనమాట, పెయిన్ కోర్ పోతే మంచి రిజల్ట్ వచ్చింది. ఓకేనా? అండ్ అలా చూసుకుంటూ పోతే బర్నింగ్ టెస్ట్ మన బాబుకి దీపావళి అప్పుడు జరిగింది. సో చిన్న బాబు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, చిన్న బాబుకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనం ఎలా యూస్ చేస్తాం, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఎవ్రీ వీక్ వెళ్ళి తీసుకుంటే ఇప్పుడు రైట్ నౌ స్కిన్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ రిజల్ట్ అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను, ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి చూపిస్తున్నాను అంతే. ఓకేనా? అండ్ డయాబెటిక్ వాళ్ళకి చాలా మంది డయాబెటిక్ వస్తే కాల్ తీసేయాలంటారు. మన డబ్బులు తీసుకుని మన కాలే తీసేస్తారు వాళ్ళు. అలాంటి ఏం పెట్టుకోవద్దండి. ఎవరన్నా మీ సరౌండింగ్స్ ఉంటే పాపం మంచిగా సజెషన్ హెల్ప్ చేయండి వాళ్ళందరికీ అంతే. ఓకేనా? సో అండ్ ఇలా చూసుకుంటూ పోతే టీం వర్క్. అసలు ఆ ప్రొడక్ట్స్ ఉంటే అది సింపుల్, అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. టీం వర్క్ 90% వర్క్ అంతా ఇదండి. ఇది దీంట్లో మీకు అసలు తర్వాత పొజిషన్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి, టీం వర్క్ లోనే ఉన్నాయి. టీం వర్క్ లో మొత్తం అంతా దీన్ని మెయిన్ అసలు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే నేను చెప్తున్నానండి, చాలా మంచి గ్రేట్ సక్సెస్ కానీ, హయ్యర్ ఇన్కమ్స్ కానీ, పొజిషన్స్ కానీ, అసలు ఇంకా మీరు వర్కింగ్ అవర్స్ ఎక్కువ అవుతాయి టీం వర్క్ చేయడం వల్ల. ఎందుకంటే ఒక బిజినెస్ మన ఎక్కువ డబ్బులు ఎందుకు సంపాదిస్తాడు తెలుసా మీకు? ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి. జాబ్ లైఫ్ లో ఎలా ఉంటుంది అంటే అండి, గుర్తుపెట్టుకోండి, ఒక లైఫ్ లో ఒక పర్సన్ 80,000 గంటలు పని చేస్తాడంట. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్ 80,000 గంటలు పని చేస్తాడు. అది ఎలా అంటారా? రోజుకి 8 గంటలు, వీక్ కి 7 days, 5 days, 2 రోజులు హాలిడే తీసుకోండి, 5 into 8 అంటే 40 hours. సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి, 52 weeks ఉంటాయి. 50 weeks తీసుకోండి, 50 into 40, 2000 hours. 2000 into 20 years కి జాబ్ వస్తే 60 years రిటైర్మెంట్, 40 years మధ్యలో కష్టపడతాడు. 80,000 hours లైఫ్ లో కష్టపడేది. సో ఈ ప్రతి ఒక్క అవర్ కి 200 వేసుకుందాం. ఒక 1 hour కి ఎవరైనా 200 మనకి పే చేశారంటే రోజుకి 1600, నెలకి 48,000, 50,000. 50,000 అంటే మంచి నెలకంటే
సో ఇట్లా లెక్కేసుకుంటే ఒక కోటి మనం దాదాపు 1,60,00,000 సంపాదిస్తాడు ఒక పర్సన్, ఒక గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్ లెక్కలో తీసుకుంటే. కానీ ఎక్కడ ఉంటున్నాయి ఆ 1,60,00,000? ఎటు పోతున్నాయి? ఆల్రెడీ మీకు చెప్పాను. మేబీ ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకి ఏమన్నా 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు మిగిలిన అనుకోండి. ఏం వస్తుంది బయట 15 లక్షలకి సెంటు స్థలం రాట్లా గట్టి మాట్లాడితే. కానీ బిజినెస్ లైఫ్ లో అలా కాదు. దాదాపు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ముఖేష్ అంబానీ తీసుకోండి. ఎందుకంటే నన్ను తీసుకోండి ఎగ్జాంపుల్. నా కింద చాలా మంది వర్క్ చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. లైక్ ఇంకొంచెం మీకు 10,000 పెట్టారు, ఇంకా 10,000 నా దగ్గర లేదండి, కొంచెం ఉన్నారు, మరి అంత ఎక్కువ లేరు. అండ్ 10,000 ఎంప్లాయీస్ ఒక మంచి బిల్గేట్స్ తీసుకున్నారు అనుకోండి, ఓకేనా, వాళ్ళ కింద ఎంతో మంది బయట రిలయన్స్ అని చెప్పి అన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ కింద పనిచేసే వీళ్ళు పనిచేసినంత వాళ్ళకి కలిసింది కదా. 10,000 మంది ఎంప్లాయీస్ డైలీ 8 అవర్లు కష్టపడ్డా 1 డేకి 80,000 గంటలు పని జరుగుతుంది. ఈ బిజినెస్ మ్యాన్ కి 1 డేకి 80,000 గంటలు. సేమ్ ఇది 1 or 200 వేసుకోండి, వాళ్ళంత ఇవ్వలేండి, మనం వేసుకుందాం జస్ట్. సో 1,60,00,000 బిజినెస్ మ్యాన్ ఒక రోజులో సంపాదిస్తున్నాడు. జాబ్ చేసే పర్సన్ లైఫ్ అంతా సంపాదించే ఇన్కమ్ ని బిజినెస్ చేస్తే మనం ఒక రోజులో సంపాదించవచ్చు. దీన్ని మీరు ఓపెన్ అర్థం చేసుకోండి, లేదంటే నేను చెప్తున్నాను ఏం చేయలేము అంతే. బట్ ఓపెన్ గా అర్థం చేసుకుంటే మీరు నాతో పాటు రేపటి రోజు నేను చెప్తున్నాను నా పక్కన కూర్చొని ప్రోగ్రామ్ చేస్తారు. మీరు చాలా మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్ మారుతారు. అండ్ ఇలానే చేస్తే ఒక కాంట్రాక్ట్ అనమాట. నేను చెప్పాను కదా ఇంకో ఇన్కమ్ చూసుకోవాలి అని చెప్పి, అలానే చూసుకున్న పర్సన్ ఒక అంటే జస్ట్ సింపుల్ గా ఆయన ఉన్న ఫ్రీడమ్ చేసుకుని అట్లా నెలకు ఒక 5,000, చాలా మంది సార్ నాకు 5,000 అయితే చాలు సార్, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పాకెట్ మనీ కోసం, అలా కూడా ఎగ్జాంపుల్ గా. అండ్ సిఏ స్టూడెంట్ ఫనీ అని చెప్పి తనకి నెలకు ఒక 7,000 సిఏ చేస్తూ. అండ్ మేడం గారు 13,000 మేబీ ప్రొడక్షన్ అంత అందరు చాలా మంది రోడ్డు మీదకి వెళ్ళాలి, తిరగాలమ్మాలి, చాలా రకాలుగా అనుకుంటారు వాళ్ళు. ఒక అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ తిని, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రోడ్ల మీద తిరిగి వెళ్తే అసలు పాసిబుల్ అవుతుంది? అది ఫైనల్ ఇయర్ చదువుతూ ఇప్పుడు ఎగ్జామ్స్ రన్ అవుతుంది, అసలు పాసిబుల్ అవుతా? తిన్ని లైవ్ మీకు క్లియర్ గా ఒక టెస్ట్ మనీ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా? జస్ట్ ఓన్లీ 1 minute అంతే, ఎక్కువ కూడా ఉండదు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు కిరణ్మయ్ అండి. నేను ప్రజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. సో నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీని టేకప్ చేశాను. ఈ ఆపర్చునిటీని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, రీజన్ ఏంటి అంటే మెయిన్ నా డ్రీమ్స్ అన్నిటిని తక్కువ టైంలో ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీని చూస్ చేసుకున్నాను. ఇంకొక థింగ్ ఏంటంటే 43 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ. అలానే ఇది ఒక ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ, వెల్నెస్ ఇండస్ట్రీ, టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది. ఫర్ ఎవర్లో నాకు మెయిన్ నచ్చింది వింటోవిన్ పాలసీ అండి. మనతో పాటు ఒక 10 మందికి మనం ఉపాధి కల్పిస్తున్నాము అంటే అది చాలా గ్రేట్ థింగ్. సో నాకు ఈ పాలసీ అనేది బాగా నచ్చింది. ఇంకొక థింగ్, మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము అంటే మెయిన్ మనీ కోసం చేస్తాము లేదా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాము. బట్ ఫర్ ఎవర్లో మనకి మనీ, సాటిస్ఫాక్షన్ విత్ గుడ్ హెల్త్, సో ఈ 3 అనేవి మనకి లభిస్తాయి. సో నిజంగా ఐ రియల్లీ ప్రౌడ్ టు బీ హియర్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో చెప్పాను కదా, ఇందాక చాలా మంది అనుకుంటూ ఉంటారు, సో మేడం గారు సో మేబీ ఇలా చేయాలి, రోడ్ల మీద తిరగాలనుకుంటే ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తూ మేడం గారికి పాసిబుల్ అయితే. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మేబీ ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారు. సో మనకి టైం ఉన్నా చెప్తున్నాను, మన కోసం మన పేరెంట్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా మొత్తం ముందుకు తీసుకెళ్ళి, బట్ వాళ్ళకి టైం లేదండి. వాళ్ళ కోసం అన్నా సరే మనం చాలా ఎర్లీగా సెటిల్ అవ్వాలి ఈ కంపెనీ ద్వారా. అండ్ నేను కోరుకుంటున్నాను చాలా మంది తొందరగా సక్సెస్ అవ్వాలని చెప్పి. అండ్ అలానే మన ఎంసీఏ చేశారు మేడము. సో ఎవ్రీ మంత్ ఇంట్లో కూర్చున్నా. అండ్ లెక్చరర్స్ మేబీ తెలుగు పండిట్ అంటే గవర్నమెంట్ జాబ్, తను కూడా రిటైర్మెంట్ అయిపోయింది, డబ్బులు వచ్చినాయి. నా ఎగ్జాంపుల్స్ అన్ని ఏమైనా చూసి మాట్లాడినా, సార్ని చూసి మాట్లాడినా, ఓకేనా? సో ఎందుకు ఎంప్లాయ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు చేయాల్సినంత అవసరం ఏంది ఆలోచించింది ఒకసారి ఎవ్రీ మంత్. బట్ ఈ ఆపర్చునిటీ వచ్చి దాదాపు 34,000 40,000 అలా ఎర్న్ చేస్తున్నారు అనమాట. అండ్ వన్ ఆఫ్ ది మేనేజర్ అనమాట, మంచి పర్సన్, చాలా గ్రేట్ పర్సన్ అనమాట. 52,000 ఎవ్రీ మంత్. సార్ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ, ఇంత ముందు దాకా వేరే వర్క్ చేశారు సార్, ఓకేనా? బట్ ఇంకోసారి చూసుకుంటే 59,000 బీటెక్ అయిపోయింది, బీటెక్ 98,000. మెడికల్ ఫార్మాసిటికల్ సార్, ఫార్మాసిటికల్ 1,37,000. అండ్ ఫకీరుద్దీన్ సార్ అని డిగ్రీ చేశారు సార్, కడప నుంచి వర్క్ చేస్తుంటారు, 1,75,000. ఇంత మించి క్రాస్ చేశారు, ఓకేనా? అండ్ హౌస్ వైఫ్ మేడం అండి, వండర్ఫుల్ పర్సన్ మేడం గారు. ఐ థింక్ సో డిగ్రీ అనుకుంటే సంథింగ్ మెడికల్ కి సంబంధించి. సో 1,95,000, 2 లక్షలు అండి. ఏ హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని సంపాదిస్తారు చెప్పండి? ఏ హౌస్ వైఫ్ ఇన్ కేసు ప్రొడక్ట్స్ అమ్మాలి, రోడ్ల మీద తిరగాలనుకుంటే ఎన్ని తిరిగి అమ్మాలమ్మా ఆలోచించండి. మేడం గారు ఎన్ని తిరిగి అమ్మాలి? అసలు ఆ థాట్ వద్దు, అలాంటి థాట్ తీసుకురావద్దు. టోటల్ డిఫరెంట్ ఇక్కడ, నేను చెప్తాను మీకు క్లియర్ గా, ఓకేనా? అండ్ నర్సింగ్ పర్సన్ అనమాట 2 లక్షలు. సో బయట ఎవ్వరు. అండ్ బీపీఓ చాలా మంది నేను చూసాను, నా ఫ్రెండ్స్ కొంతమంది జాబ్స్ లేక బీపీఓకి వెళ్ళిన ట్రూ కాలర్, టెలికాలర్స్. అలాంటి టెలికాలర్ వర్క్ చేసిన పర్సన్ జస్ట్ ఒక చిన్న విజిటింగ్ కార్డ్ ద్వారా ఈ ఆపర్చునిటీ పరిచయం 2,64,000 రూపాయలు సీనియర్ మేనేజర్ అనమాట. అలాంటి ఇన్కమ్ మీరు రన్ చేయొచ్చు ఇందులో. సో అప్పుడు గుర్తుపెట్టుకోండి, 4 ways టు ప్రొడ్యూస్ ఇన్కమ్, ఓకేనా?
ఇన్కమ్ ని నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు, జాబ్ ఒక్కటే కాదు 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 గుర్తుపెట్టుకోండి. అసలు దాన్ని ఎక్కువ నేనైతే రికమెండ్ చేయదలుచుకోండి. ఎందుకంటే యాజ్ ఎంప్లాయీ మనం ఉంటే ఏంటంటే ఇన్కమ్ గురించి మన దాని గురించి తెలిసింది. దాంట్లో ఎలా ఉంటుంది అంటే నో సెక్యూరిటీ, నో ఇవన్నీ ఆల్రెడీ ఇందా డిస్కస్. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, చాలా మంది ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అంటే బయట బిజినెస్ లైక్ చాలా ఉన్నాయి. సో ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఎదుర్కోవాలి, స్టాఫ్ సాలరీస్ ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ హై రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మనం దాంట్లో. అది జరిగిద్దో ఎందుకు సక్సెస్ అవ్వదు మనం ఎన్ని ఐడియాస్ పెట్టినంటే, బయట ప్రతి బిజినెస్ కాంపిటీషన్ ఉంది. లైక్ క్లోజ్ షాప్ తీసుకోండి కాంపిటీషన్ ఉంది, రైస్ షాప్ తీసుకోండి కాంపిటీషన్ ఉంది, స్క్వేర్ పార్ట్స్ తీసుకోండి కాంపిటీషన్ ఉంది, లైక్ మెకానికల్ గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఇన్వెస్టర్ అంటే డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించాం, బట్ మన దగ్గర మనీ ఉండాలి. ఆ మనీ ఉంటే మనం ఈ ఆపర్చునిటీ కింద వస్తాం. ఆలోచండి, హై రిస్క్, డెఫినెట్లీ ఆ మనీ పెరుగుతుంది. కానీ ఒకటి ఉందంటే బిజినెస్ ఓనర్ అని చెప్పి, ఇక్కడ మీకు అస్సలు ఒక ఓన్ బాస్ మీరు చక్కగా వర్క్ చేస్తారు. అండ్ నో రిస్క్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఏముండవు, ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తారు. నేను చేస్తున్నాను, ఫైనాన్షియల్ లైఫ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ ఉంటుంది. అండ్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ, ఎర్లీ సెటిల్డ్. సో బిజినెస్ ఓనర్ గా మీరు చేంజ్ అయితే. బట్ ఇవన్నీ బయట కంపెనీస్ లో అవ్వదు. కొన్ని కంపెనీస్ లోనే, అందులో ది బెస్ట్ కంపెనీ, సర్టిఫైడ్ కంపెనీ, ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్న కంపెనీ, ప్రోడక్ట్ బుక్స్ లో ఉన్న కంపెనీ, దట్స్ ఓన్లీ ఈజ్ ఫర్ ఎవర్. నేను చెప్తున్నాను కాదు, మీరు ఓన్ గా సెర్చ్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసాక డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్. అండ్ అవర్ టోటల్ మిలియనీర్స్ అనమాట వీళ్ళందరూ. సో చాలా మంది ఉన్నారు ఏపీ, జస్ట్ ఇదిలో ఏపీ మిలియన్స్ మనకి చాలా మంది ఉన్నారు. అండ్ దీంట్లో కార్ ప్లాన్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో అసలు కార్ ఇప్పుడు ప్రెసెంట్ కార్ పెద్ద డ్రీమ్ కాదండి, ఓకేనా? ఎవరైనా డ్రీమ్ అనుకుంటే కార్ అవసరం. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రతి ఒక్క ఇంట్లో అవసరం కార్, అంతే. అలాంటి ఇన్కమ్ ని ఫ్రీగా అచీవ్ చేయొచ్చు. లెవెల్ 1 అయితే 9 lakhs, లెవెల్ 2 అచీవ్ అయితే లెవెల్ 14 lakhs, లెవెల్ సార్ ఏంది సార్ అన్ని లక్షలు ఇవన్నీ నిజమేనా అన్న ఒక డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి. అసలు డౌట్ కాబట్టి నేను మాట్లాడనండి, ఓకేనా? అలాంటి, ఎందుకంటే నేను కెరియర్ ని నమ్ముకునే వచ్చాను నేను కూడా, ఓకేనా? దాంట్లో అసలు చెప్పడానికి ఏం లేదు, ఓకేనా? ఇలా కార్ ప్లాన్ ఇచ్చేవచ్చు ఇంతమంది ఇందాక మీరు చూసిన వాళ్ళు వీళ్ళందరూ. సో అలా. అండ్ మేనేజర్ రిట్రీట్స్, ఒక డబ్బులు ఇవన్నీ కాదండి, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. మేనేజర్ రిట్రీట్ చెప్పి దాదాపు అవుట్ ఆఫ్ స్టేట్స్ కంట్రీస్ తీసుకెళ్తుంది. దాదాపు ఒక పర్సన్ కి ఇచ్చిన ఎవ్రీ 7 lakhs to 8 lakhs కంపెనీ ఖర్చు పెట్టింది. ఒక్క రూపాయి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అదర్ వెళ్తే మనకే పాకెట్ మనీ ఇస్తుంది అక్కడ చేయడానికి. ఒక CEO రెస్టారెంట్ మీట్ అయ్యాము మేము. సో అలాంటి ఒక ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుందండి, సూపర్ ఫెంటాస్టిక్, మంచి ఫుడ్స్, అసలు టోటల్ డిఫరెంట్, ఓకేనా? చాలా బాగుంటుంది. అదర్ కంట్రీస్ ఎవరికైనా వెళ్ళాలి అని ఉంటే మాత్రం డెఫినెట్లీ వెల్కమ్ అండి అందరికి, ఓకేనా? అండ్ చైర్మన్ బోనస్ అండి, ఇది ఒక్కటే ఫైనల్ అండి మంది. ఈ ఒక్క ఇన్కమ్ అండి ఒక్కసారి టచ్ చేస్తే మీరు ఇంకా లైఫ్ లో సెటిల్డ్. ఇదే ఇన్కమ్ ని, ఇది 11th ఇన్కమ్. ఈ ఒక్క ఇన్కమ్ ని టచ్ చేస్తూ ఢిల్లీలో సునీల్ గుప్తా ఒక పర్సన్ ఉన్నారండి, అనాథ పిల్లలను దత్త తీసుకొని చదివిపిస్తుంటాడు ఆయన. అంత గొప్ప ఇన్కమ్ ఇది, ఒక్కసారి కొడితే లైఫ్ సెటిల్ అయిపోయింది. అలాంటి ఇన్కమ్ డెఫినెట్ విత్ ఇన్ 10 years కొట్టేస్తారు మీరు, సీరియస్ గా చేస్తారు దీంట్లో, నేను చెప్తున్నా కదా. అండ్ సార్ ఇంకా డౌట్ ఉంది సార్ నాకు, ఇది నేను చెయ్యగలుగుతాను, ఇంకా కొంచెం క్లారిటీ రావాలి, ఇంకొంచెం నాకు తెలియాలి, ఇంకొంచెం, ఇవన్నీ పక్కన పెట్టండి. నాకు ఒక కొటేషన్ గుర్తొచ్చింది ఏంటంటే, ఇఫ్ సమ్మన్ ఆపోజిట్ ఏమో అమేజింగ్ ఆపర్చునిటీ, ఎవరైనా మీకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసినా తెలియకపోయినా వచ్చినా రాకపోయినా ఎస్ అని చెప్పండి, మిగతాది ముందు తర్వాత నేర్చుకోండి క్లియర్ గా. సో ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఒక స్టూడెంట్ అండి 18 years అప్లికేషన్ ఫిల్ చేశాను, 18 years. దీని గురించి గూగుల్ కొడితే మీకు ఎక్కడైనా అవైలబుల్ అవుతుంది. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఫస్ట్ చెక్ 5,700 రూపాయలు. దానికోసం కదా ఆయన వచ్చింది, దానికోసం కాదు అసలు వచ్చింది. ఆయన చెక్ ఎంత తెలుసా? 63 లక్షలు. 63 లక్షలు ఆయన 21 years 3 years లో, స్పాన్ ఆఫ్ 3 years లో ఆయన చేసిన పర్సన్. ఆయన యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ ఎవర్ లో, యంగెస్ట్ త్రూ ఆల్ ఓవర్ అసలు ఇండియా మొత్తం చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఎనీథింగ్ మీరు సర్చ్ చేస్తే ఆయన టచ్ అవుతాడు. సో అంత చైర్మన్ డబుల్ 2 కొట్టాడు ఆయన. ఎవ్రీ మంత్ ఈజీలో 10 lakhs సంపాదిస్తాడు. అంత అంటే ఇక్కడ ఇది మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? అంత మించి ఏజ్ మన అందరికి ఉంది. 21 తనకి ఇప్పుడు 22 వచ్చింటాం, మేబీ 23, 24, 27, 28 నిజంగా అది. సో మనం ఇంకా కరెక్ట్ గా ఫోకస్ చేస్తే తిరుగుండదు మనకి, అలా ఉంటది. సో ఐ థింక్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కాన్ చేంజ్ యువర్ లైఫ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ థింకింగ్, నేను చెప్తున్నాను డెఫినెట్లీ 100% మీ లైఫ్ ని, ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్న లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని నేను చెప్తున్నానండి. మీ థింకింగ్ ని మార్చుకోండి, రాండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, మేము సపోర్ట్ ఇస్తాం, ఓకేనా? అలాంటి ఒక సో ఐ థింక్ క్లియర్ అర్థమవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ టేక్ యువర్ ఓన్ డెసిషన్, ఓకేనా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, ఇక్కడ సక్సెస్ చేయడానికి మీ ఫ్యామిలీ కన్నా ఎక్కువ మేము సపోర్ట్ చేస్తాం, ఓకేనా? అండ్ ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయి సార్ అనుకుంటే చెప్తున్నాను, ఒక కొరియర్ బాయ్ టు మేనేజర్, ఫ్రమ్ ఫుడ్ డెలివరీ బాయ్ టు మేనేజర్, సీనియర్ మేనేజర్,
ఒక 5,000 10,000 చెప్తున్నా కదా, ఇక్కడ మీరు చెయ్యాలన్న మీకుంటే చేయించడం మేము తీసుకుంటాం మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ తెచ్చుకుంది ఎలా ఎర్నడ్ స్టార్టెడ్ 6 ఈ సాటర్డే అర్నింగ్ 6 డిజిట్ ఇన్కమ్. గుర్తుందా, కనపడుతుందా? స్టార్టెడ్ మొత్తం 6 డిజిట్ ఇన్కమ్ నేను చేస్తున్నాడు తను. డెలివరీ బాయ్ ఉంటే అసలు సెట్ అయ్యేది కాదు. ఇంకా డౌట్ అని ఉంటే గవర్నమెంట్ జాబ్ ఎవరు ఉంటే ఇదిగోండి. సో శానిటరీ ఇన్స్పెక్టర్, ఆయనకి డబ్బులు రాకనా ఎందుకు వచ్చాడు ఈ ఆపర్చునిటీకి? ఆలోచించండి, మీరు ఒకసారి ఆలోచించుకోండి క్లియర్ గా. సో అంత మంచి కెరీర్ చేంజింగ్ ఆపర్చునిటీ. మేబీ ఏదైనా ఫేక్ ఇంత పెద్దగా ఇన్స్పెక్టర్స్ దీంట్లో వచ్చి వర్క్ చేయరు. ఒకరిని సెర్చ్ చేయండి, మీరు సెర్చ్ చేయండి. అండ్ ఇంకా డౌట్ ఉంది సార్ అనుకుంటే మాత్రం నేను చెప్తున్నానండి, వర్కింగ్ ఉమెన్ టు మేనేజ్, ఇది ఫైనల్ స్లైడ్. దీని తర్వాత ఇంకా అసలు మిగతా నెక్స్ట్ ఏంటి అనేది మీ యొక్క థాట్స్కి వదిలేస్తున్నాను. నేను మీ యొక్క థాట్స్కి వదిలేస్తున్నాను. ఓకేనా? ఇక్కడే మేడం గారు కూడా సక్సెస్ అయ్యారు. ఇంకా మీరు ఎవరు లైఫ్ లో సెటిల్ అవ్వాలన్న థాట్స్ తీసుకొని పెట్టేసాను. ఓకేనా? డెఫినెట్లీ డన్. థ్యాంక్ యూ.